ప్రభు దీవెనలు పొందెదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తింప, ప్రాణ ప్రియుని ప్రార్థించ. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ నెలను మనం ముగించబోతూ ఉన్నాం. ఈ గడిచినటువంటి నెలంతా కూడా యేసు తిరుహృదయాన్ని భక్తితో ఆరాధించమని తిరుసభ మనందరికీ కూడా ఆజ్ఞాపించినట్లుగా ఈ జూన్ నెలంతా కూడా మనం యేసు తిరుహృదయాన్ని ఆరాధించాం. ఆ తిరుహృదయం నుంచి అనంతము లేనటువంటి ప్రేమను కూడా మనందరం కూడా పొందాం. ఈ చివరి వారములో, ఈ చివరి రోజులలో మరొక్కసారి మన జీవితాలను ఆ యేసు తిరుహృదయానికి అంకితం చేస్తూ, ఆ తిరుహృదయ నాథుడు మనలను, మన కుటుంబాలను ఇంకా సమృద్ధిగా దీవించాలని, మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలని ప్రార్థన చేసుకుంటూ, రాబోయేటటువంటి కాలములో ఆ తిరుహృదయ ప్రభువు మన విచారణను 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేయాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ, ముఖ్యంగా కాకర్ల జాన్ వెంకటేశ్వరరావు, మేరీ, పీటర్ కిషోర్ బాబు, పద్మ, భాను జోస్, ఇమ్మానువేలు, మాన్వి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ, బిడ్డల యొక్క చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. దాసరి భూషణరాజు, శాంతి, శాశ్వత, శ్రీష్, సియోను కుమారి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ముఖ్యంగా పిల్లల యొక్క చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. కాగితాల సుశీలమ్మ, చంటి, నాగమణి, సుశీల్, అనూష, సుకేష్ ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సుశీలు, సుకేష్ చేసేటటువంటి ఉద్యోగములో దేవుడు తోడుగా ఉండి మంచి ఫలితాలను దేవుడు ఆ బిడ్డలకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. భూపతి, ఇమ్మానువేలు, మేరీ వజ్రమ్మ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, కుటుంబాన్ని సమృద్ధిగా దీవించాలని ప్రార్థన చేద్దాం. అందరం చేతులు జోడించి తలలు వంచి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో మనందరం కూడా యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొందుము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవల్లని బ్రతిమాలుకొంచున్నాము. కరుణరూపుడ యేసయ్యా, కనికరించుమయా, కరము చాచి ప్రేమ చూపి నన్ను కావుమయా, నన్ను కావుమయా. కరుణరూపుడ యేసయ్యా, కనికరించుమయా, కరము చాచి ప్రేమ చూపి నన్ను కావుమయా, నన్ను కావుమయా. కరుణరూపుడ యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి.
సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించెదం గ్లోరియా Gloria, 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 Gloria. చింతైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము గ్లోరియా Gloria, 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 Gloria. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 Amen, 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 Amen. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన బిడ్డలుగా చేస్తివి. అసత్యమనడి అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇతడు దైవభక్తుడు, ఇతనిని ఆ గదిలో విశ్రమించనిమ్ము. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుంచి 11వ వచనము వరకు మరియు 14వ వచనము నుంచి 16వ వచనము వరకు. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుంచి 11వ వచనము వరకు మరియు 14వ వచనము నుంచి 16వ వచనము వరకు. ఒకనాడు ఎలీషా షునేము నగరమునకు వెళ్ళగా అచ్చట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నపానము తినడివాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవుచున్నాడు, ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పెను. ఒకసారి ఎలీషా షునేమునకు వచ్చి
తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయం చేయుదము అని గెహేసీని అడిగెను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడాయనని చెప్పెను. ప్రవక్త, ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండునని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానస్నానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితమును జీవింతుము. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనము మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమును పాలు పంచుకుంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకు జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. నీకు వందనములు. హృదయాలు పులకించు దేవా, నవ జీవములికించరా. హృదయాలు పులకించు దేవా, నవ జీవములికించరా. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనము నుంచి 42వ వచనం వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనము నుంచి 42వ వచనం వరకు. యేసు తన అపోస్తులతో ఇట్లనెను, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు.
తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 13వ సామాన్య వారములోనికి ఈనాడు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాల యొక్క సారాంశాన్ని 3 పాఠాలుగా విభజించి మనందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మొదటి పట్టణాన్ని, 2వ పట్టణాన్ని, అదేవిధంగా సువిశేష పట్టణాన్ని మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం, మనము దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాలని తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మనలను సృష్టించినటువంటి, మనకు జీవాన్ని ఇచ్చినటువంటి మనందరినీ కూడా ప్రతినిత్యము కాచి కాపాడి సంరక్షిస్తూ మన జీవితాలను ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికి మనం ప్రథమ స్థానాన్ని కల్పించాలి మన జీవితంలో. మరి మనం దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ ఉన్నామో లేదో ఈ ప్రసంగం వినటానికి ముందుగానే మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ రోజున చాలా ఘాటైనటువంటి మాటలు, మనకు ఇష్టము లేనటువంటి కొన్ని విషయాలను మనకు చాలా స్పష్టంగా ముక్కుసూటిగా పలుకుతూ ఉన్నాడు. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనందరం కూడా ఆలకించాం.
తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్నటువంటి పరమార్థాన్ని చాలాసార్లు మనం తప్పుగా అర్థం చేసుకొని మన జీవితాలను జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడూ కూడా తాను చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా జీవించడు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక విషయాన్ని మనతో చెబుతూ ఉన్నాడంటే ఆ విషయము తన మనసులో చాలా స్పష్టంగా ఉందని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలాంటి వాడు కాదు. మనం ఒకటి చెబుతాం, ఇంకొకటి చేస్తాం. మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, మనం జీవించేటటువంటి జీవిత విధానం మాత్రం దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మరి క్రీస్తు ప్రభు ఎందుకు ఈ విధంగా ఈనాడు మనతో చాలా ఘాటైనటువంటి విధంగా, మనకు నచ్చనటువంటి విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. 10 ఆజ్ఞలు ఎన్ని? 10. అందరు ఇక్కడే ఉన్నారుగా, వెరీ గుడ్. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను గౌరవించాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? హలో, ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు కదా. మోషే ప్రవక్తకు ఇజ్రాయేలు ప్రజలను నడిపించేటటువంటి క్రమములో ఇదిగో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నేను ఇస్తున్నటువంటి ఆజ్ఞలను పాటించాలి, వీటిని తప్పనిసరిగా పాటిస్తే వారి జీవితం ధన్యమవుతుందని చెప్పినటువంటి యావే దేవుడు ఈ 10 ఆజ్ఞల పలకలను మోషే ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈనాడు మనందరికి కూడా ఇచ్చాడు. మరి ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు? తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికి భిన్నంగా ఈరోజు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. దీనిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? కనీసం ఇప్పుడైనా ఈ వాక్యము దాదాపుగా 2-3 సార్లు చదివిన తర్వాత అయినా దానిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గ్రహించాలి. ఏంటా వ్యత్యాసం? ప్రభువు చెప్పేదానికి, యావే దేవుడు చెప్పినటువంటి దానికి ఏ మాత్రము కూడా తేడా లేదు. యావే దేవుడు ఏమి చెప్పాడో క్రీస్తు ప్రభు కూడా అదే చెబుతున్నాడు ఈ రోజున. నేను ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, చట్టాలను అతిక్రమించడానికి లోకానికి రాలేదు. తండ్రి దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ లోకానికి పంపించబడ్డానని క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పాడు. కాబట్టి తానెప్పుడు కూడా యావే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడు. మరి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మనం ఏదైనా ఒక వస్తువును చాలా గొప్పగా ప్రేమిస్తాం.
అది మనకి ఇష్టమైతే దానికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాం. కానీ బైబిల్ పండితులు ఏమని చెబుతున్నారు తెలుసా? మీరు ప్రేమించవలసినది, గౌరవించవలసినది ఆ వస్తువును కాదు, ఆ వస్తువును సృష్టించినటువంటి సృష్టికర్తను మీరు ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి ప్రభువు ఈరోజు ఏం చెబుతున్నాడంటే, మీ జీవితంలో మీరు ఏదైనా మిన్నగా ప్రేమించాలనుకున్నా, గౌరవించాలనుకున్నా, పూజించాలనుకున్నది మొట్టమొదటిగా దేవునికి మాత్రమే చెందాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా, అంటే ప్రభువుని పక్కన పెట్టేసి, సృష్టికర్తను పక్కన పెట్టేసి, సృష్టించినటువంటి వస్తువులను ఎవరైతే ప్రేమిస్తారో, గౌరవిస్తారో అలాంటి వారు నాకు యోగ్యులు కారని చెబుతున్నారు ప్రభు. అంటే మనం మొట్టమొదటిగా మన దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాలి. నీవేదైనా ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమ మొట్టమొదటిగా దేవునికి చెందాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి దాన్ని ఎప్పుడు కూడా దేవుడు వ్యతిరేకించడు. అందుకే మనము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామో లేదో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఆ గౌరవం ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. అందుకే ప్రభువు ఏమన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు యోగ్యుడు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాగటి మీద చేయి పెట్టినటువంటి ముందుకు వెళ్తేనే ఆ పని యొక్క ఫలితాన్ని అతడు పొందుతాడు. నాగటి మీద చేయి పెట్టి ఆ పని చేయకుండా ఫలితాన్ని ఆశిస్తే ఆ ఫలితము శూన్యం అవుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనలను సృష్టించినటువంటి సృష్టికర్తకు మనం ప్రథమ స్థానాన్ని కల్పించాలి. తల్లిదండ్రులను గౌరవించొద్దని కానీ, లేకపోతే మన తోబుట్టువులను ప్రేమించొద్దు కానీ ఎప్పుడు ప్రభు చెప్పలేదు. ప్రేమైనటువంటి దేవుని మిన్నగా ప్రేమిస్తే, ఎక్కువగా ప్రేమిస్తే, సృష్టికర్తను మర్చిపోతే అతడు నాకు యోగ్యుడు కాదు, అతడు నాకు చెందినటువంటి వాడు కాదు, అతనికి నాకు ఎలాంటి సంబంధము కూడా లేదు అని క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవించాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమాకాండము, నీ తల్లిదండ్రులను గౌరవింపుడు, నీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా నీ దేవుడైన యావే, నీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో, నీకు ప్రసాదించినటువంటి దేశములో చిరకాలము జీవింతురు. చిరకాలము నీవు జీవిస్తావు. నీ తల్లిదండ్రులని గౌరవించాలి. ఎంతవరకు గౌరవించాలో ప్రభు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ తల్లిదండ్రులను సృష్టించినటువంటి దేవుని మర్చిపోయి, దేవుని పక్కన పెట్టి, నీకు జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవుని పక్కన పెట్టి నీవు నీ తల్లిదండ్రులను మిన్నగా ప్రేమిస్తే నీవు నాకు యోగ్యుడవు కాదు అని ప్రభువు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో రకరకాలైనటువంటి మనుషులు కనబడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనకు ప్రభువు ఈరోజు ఇస్తున్నటువంటి సందేశం ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవునికి మనం ప్రథమ స్థానాన్ని ఎప్పుడైతే కల్పిస్తామో మిగతావన్నీ కూడా సక్రమంగా వాటికవే జరుగుతాయి. మన దేవుని ఎప్పుడైతే మనం విస్మరిస్తామో, తిరస్కరిస్తామో, మర్చిపోతామో మిగతావన్నీ కూడా మనం
సర్వసాధారణంగానే మర్చిపోతాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు. అందుకే మన సృష్టికర్తకు, మన దేవునికి, క్రీస్తు ప్రభువుకి మనం ప్రథమ స్థానాన్ని కల్పించడం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ పండితులు ఏమని చెబుతున్నారంటే, చూజ్ గాడ్ అబౌవ్ ఆల్ థింగ్స్. చూజ్ గాడ్ అబౌవ్ ఆల్ థింగ్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాటినన్నిటికంటే కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాలి. దేవుని ఎన్నిక చేసుకోవాలి మనం. అందుకే ప్రభువు ఏమన్నాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మలను ఎన్నుకున్నాను అన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రభువుని ఎన్నుకోవాలి, ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, మన దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలని ప్రభువు ఈరోజు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవిస్తూనే, తోబుట్టువులను గౌరవిస్తూనే, ప్రేమిస్తూనే ప్రభువుకి ఎవడైతే ప్రథమ స్థానాన్ని ఇస్తాడో వాడి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. బైబిల్లో చాలామంది మనకు కనబడతారు ప్రభువుకి ప్రథమ స్థానాన్ని కల్పించినటువంటి వాళ్ళు. కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాం. యెహోషువ కుటుంబం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. కానీ మీరు యావేను సేవింపనల్లా మరి ఒకని సేవింపగోరినచో యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొల్చెదరో. మీరిప్పుడు నివసించుచున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను నా కుటుంబమును మాత్రము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యెహోషువ చెబుతూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, మీరు ఏదైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నేను నా కుటుంబం మాత్రం యావేను మాత్రమే ఆరాధిస్తాము. ప్రభువుకి ప్రథమ స్థానాన్ని కల్పించినటువంటి కుటుంబం ఇది, యెహోషువ కుటుంబం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవెప్పుడైనా మాట చెప్పావా? నీ కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో మీరేదైనా చేయండి, కానీ నేను నా కుటుంబం మాత్రం నమ్మినటువంటి నా ప్రభువుని విడిచిపెట్టాం, నా ప్రభువుని మాత్రం వెంబడించడానికి వెనుకాడో, నా ప్రభువుని మాత్రమే నేను వెంబడిస్తాను, కావాలంటే నా ప్రభు కోసం నేను నా ప్రాణాలను కూడా సమర్పిస్తానని మీలో నాలో ఎవరైనా చెప్పగలిగామా? యెహోషువ ఈరోజు అంటూ ఉన్నాడు, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ కుటుంబం అన్నా కుటుంబం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అన్నాకు సంతానం లేదు. అనేక సంవత్సరాల పాటు దేవుని యొక్క ఆలయంలో సేవలు చేస్తూ ఉంది. ప్రతిరోజు కూడా గంటల తరబడి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కన్నీటి ప్రార్థనలో ఆమె అంటూ ఉంది, అయ్యా నాకు సంతానం లేదు, సమాజం అంతా కూడా నన్ను వెలివేసింది, సమాజం అంతా కూడా నా గురించి చెడుగా మాట్లాడుతూ ఉంది, నిన్ను నమ్ముకున్నటువంటి వాడను నేను, నిన్ను నమ్ముకున్నటువంటి దానిని నేను, నీవు నాకు సంతానాన్ని ప్రసాదిస్తే నేనేం చేస్తాను? ఆ సంతానాన్ని తిరిగి నీకే అర్పణగా నీ సేవకు అంకితం చేస్తానని అన్న ప్రభువుకి మొరపెట్టుకుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూవేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 27-28 వచనాలు చదవండి. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని, ప్రభువు నా మనవి ఆలకించి, ప్రభువు నా మొరను ఆలకించి నా కోరిక తీర్చెను. కావుననే ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. నేను ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకి నేను వాగ్దానం చేశాను కదా, ప్రభువా నీకు నాకు సంతానాన్ని ప్రసాదిస్తే తిరిగి ఆ సంతానాన్ని నీకే నేను అర్పణగా ఇస్తానని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆమె ఏమంటుంది? నేను నా దేవునికి ప్రథమ స్థానాన్ని
ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభువు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, దానియేలు కుటుంబం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. రాజు శాసనముపై సంతకము చేసినని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండెను. అతడు యథాప్రకారము అనుదినము చేయనట్లే ఆ కిటికీల ముందు మోకాల్లోని రోజునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించెను. సందర్భం ఏంటో తెలుసా? రాజు ఒక శాసనం చేశాడు. ఏమని? యావే దేవుని నీవు ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధిస్తే ఏం జరుగుద్ది? నీ కుటుంబాన్ని నేను చంపివేస్తానని ఆజ్ఞను జారీ చేశాడు. వాక్యం అదే చెబుతుంది. ఒకసారి చదువు మళ్ళీ. రాజు శాసనముపై సంతకము చేసినని విని, రాజు శాసనం మీద సంతకం చేశాడు. ఏమని? మీలో ఎవరు కూడా యావే దేవుని ఆరాధన చేయకూడదు, యావే దేవుని పూజించకూడదు, యావే దేవుని యొక్క మందిరానికి వెళ్ళకూడదు. ఎవరు శాసనం చేశారు? రాజు, మామూలు కాదు. రాజు శాసనం చేశాడని విన్న తరువాత కూడా దానియేలు ఏం చేశాడు? తన గదిలో ఉన్నటువంటి ఒక కిటికీని తెరిస్తే అదిగో అల్లంత దూరంలో దేవుని యొక్క ఆలయం కనబడుతుంది. ఏం చేశాడు దానియేలు? మోకరించి అదిగో ఆ దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాజు శాసనం చేశాడు. ఒకవేళ నేను దేవుని ఆరాధిస్తే, దేవుని పూజిస్తే నేను నా కుటుంబం కూడా చనిపోవాలి. అయినప్పటికీ పర్వాలేదు, నేను నమ్మినటువంటి దేవునికి నేను మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తాను, ఒకవేళ నా ప్రాణం పోయినప్పటికీ. ఎందుకంటే దేవుడే నాకు ప్రథముడు అని దానియేలు తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనలో ఎంతమంది అలాంటి ధైర్యాన్ని, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని కలిగి మన దేవుని మనం పూజిస్తున్నామో ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. రోజులు మారుతూ ఉన్నాయి, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. దేవుని మనందరం కూడా పూజించేటటువంటి సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. నీవు నీ విశ్వాసాన్ని ప్రకటిస్తావా? నీ విశ్వాసం నుంచి నీవు వైదొలుగుతావా? ఎక్కడ ఉంటావు నీవు? అలాంటి సందర్భం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ స్థానం ఏంటి? నీవు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇదిగో దేవుడు ఈరోజు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దానియేలు అదే చేశాడు. రాజు శాసనం చేసినప్పటికీ రాజు ఒకవేళ దేవుని పూజిస్తే చంపేస్తాడని తెలిసినప్పటికీ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది విశ్వాసం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వమంటే అది ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నా దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తానని మనం నిలబడాలని ఈరోజు దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. పునీత పౌలు గారి యొక్క జీవితం చాలా గొప్పది. మన జీవిత కాలం మాట్లాడుకున్నా ఆయన జీవించినటువంటి జీవితంలో కొంతైనా మనం జీవించలేం. ఒకప్పుడు క్రైస్తవులను హింసించినటువంటి వాడు, క్రైస్తవులను చంపినటువంటి వాడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత తన జీవితం అంతా మారిపోయింది. ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎందుకనగా క్రీస్తు నాకు జీవం, మరణము నాకు లాభకరం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పౌలు గారి మాటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అందుకే ఆయన అంటాడు, నేను జీవించిన మరణించిన ప్రభు కోసమే. ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడు తెలుసా ఆయన? క్రీస్తు నాకు సర్వస్వం, మిగతావన్నీ కూడా నాకు చెత్తతో సమానం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు చెత్తతో సమానం. ఎందుకంటే క్రీస్తు నాకు గొప్పనైనటువంటి దేవుడు. అలాంటి విశ్వాసం నీలో నాలో ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చివరి ఉదాహరణ పునీత యోసేపు. పునీత యోసేపు గారి గురించి చాలా తక్కువ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకే ఒక మాట ఏంటి? ఆయన నీతిమంతుడు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒకే ఒక మాట ఆయన గురించి, ఆయన నీతిమంతుడు. ఎందుకు ఆయన నీతిమంతుడు? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి శుభవార్త. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. అంటే అర్థం ఏంటి? ప్రభు ఆజ్ఞాపించినట్లు ఒక స్త్రీ కన్యకగా ఉండి గర్భం ధరించింది. ఆ స్త్రీని భార్యగా స్వీకరించమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాంటి స్త్రీతో ఎవరైనా కలిసి ఉంటే సమాజం అంతా కూడా ఏం చేస్తుంది? ఆనాటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆనాడు ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారం ఒక స్త్రీ కన్యకగా ఉండి గర్భం ధరిస్తే ఏం చేయాలి? ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. మోషే ఆజ్ఞాపించినట్లుగా ఒక స్త్రీ పురుషుని ప్రమేయం లేకుండా కన్యకగా ఉండి గర్భం ధరిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి స్త్రీని స్వీకరించమని దేవుడు యోసేపును ఆజ్ఞాపించాడు. యోసేపు ఏం చేశాడు? నిద్ర నుంచి మేల్కొని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆమెను స్వీకరించాడు. అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని యోసేపు కల్పిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పిస్తున్నాడు యోసేపు. తన జీవితం ఏమైనా పర్వాలేదు, తన భవిష్యత్తులో ఏం జరిగినా కూడా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉంటాడని యోసేపుకు తెలుసు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే నిద్ర నుంచి మేల్కొనినటువంటి యోసేపు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మరియమ్మను స్వీకరించను వాక్యం చెప్తుంది. ఇంకా చాలామంది దేవునికి ప్రథమ స్థానాన్ని కల్పించినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో షూనేము నగరానికి చెందినటువంటి ఒక సంపన్నురాలు ఏం చేసిందో మనం మొదటి పట్టణంలో విన్నాం. షూనేము నగరానికి చెందినటువంటి ఒక సంపన్నురాలు ఏం చేసింది? దేవుని యొక్క ప్రవక్తను ఏం చేసింది? ఆమె గౌరవించింది. బైబిల్ వాక్యం ఏమని చెబుతుంది? ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించింది. మనమైతే ఇప్పుడు ఎవరన్నా గురువు ఇంటికి వస్తున్నాడు అనుకో, అమ్మో ఎందుకు వస్తున్నాడో ఏంటో, ఏమి ఇవ్వాలో ఏంటో. గురువుని ఆహ్వానించడానికి కూడా ఈ రోజుల్లో 100 ప్రశ్నలు మన మనసులో తిరిగిపోతూ ఉన్నాయి. కానీ సంపన్నురాలు, దేవుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక స్త్రీ తన జీవితంలో లోటు ఉన్నప్పటికీ
ప్రభు యొక్క ప్రవక్తను నిర్బంధించింది ఏమని? మా ఇంటి దగ్గర నీవు భోజనం చేయి, గౌరవించటం. అందుకే సువిశేషపట్నంలో మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందుతాడు. ప్రవక్తను ప్రవక్తగానే చూడాలి, గురువును గురువుగానే చూడాలి. ఈ రోజుల్లో ఒక గురువును చూసేటటువంటి విధానం చాలా చాలా రకాలుగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా రకాలుగా మనందరం కూడా గురువును ఊహించుకుంటూ ఉంటాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వారి యొక్క ఆలోచనలతో జీవించేస్తూ ఉంటాం. కానీ ప్రభువు ఏమంటున్నాడు? ప్రవక్తను ప్రవక్తగానే చూడండి, గురువును గురువుగానే చూడండి. వేరే విధంగా మీరు ఆలోచన చేయవద్దు. వేరే విధంగా మీరు ఆయన గురించి ఆలోచన చేస్తే అది మీకే నష్టం. ఈ సంపన్నురాలు ఆయనను తన ఇంటికి ఆహ్వానించడమే కాకుండా తన భర్తతో ఏమని చెబుతుంది? ఆయన వచ్చినప్పుడల్లా మన దగ్గర ఉండటానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా మనం సమకూర్చుదామని చెబుతూ ఉంది ప్రియ దేవుని. చెప్పటమే కాదు, వాళ్ళు చేశారని కూడా వాక్యం చెబుతుంది. అలా చేయటం వల్ల ఏం జరిగింది? వారి కుటుంబంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. దేవునికి ప్రథమ స్థానాన్ని ఆ కుటుంబం కల్పించింది. దేవుడు కూడా వాళ్ళని అదే విధంగా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఇవన్నీ కూడా చేయాలంటే అంత తేలికైనటువంటి పని కాదు. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి తల్లిదండ్రులను మనం గొప్పగా ప్రేమించకుండా, మిన్నగా ప్రేమించకుండా, గౌరవించకుండా కనపడినటువంటి దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలనేటటువంటి ఆలోచన మనందరికి కూడా వస్తుంది. అలాంటప్పుడు మనందరం కూడా ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభు దగ్గరకు రావాలి, ప్రభు దగ్గర వచ్చి అడగాలి, ప్రభువా మిన్నగా నేను నిన్ను మాత్రమే ఎలా ప్రేమించాలి? చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు నాకు వస్తున్నాయి. తల్లిదండ్రులు కనబడుతున్నప్పుడు వాళ్ళను మిన్నగా ప్రేమించకుండా నిన్ను ఏ విధంగా ప్రేమించాలి అనేటటువంటి ఆలోచన మనందరికి కూడా వస్తుంది. అప్పుడు ప్రభువు తప్పకుండా సమాధానం ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకుంటాడు. ప్రభువుకి సమస్తము సాధ్యమే. చివరిగా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం? ప్రథమ స్థానాన్ని ఇచ్చేటటువంటి క్రమములో మనకు అనేకమైనటువంటి బాధలు, కష్టాలు వస్తాయి. అదే ప్రభువు అంటున్నాడు, నీ సిలువనెత్తుకొని నీవు నన్ను అనుసరించాలి. ఏంటి సిలువ అంటే? ఇలాంటివే కష్టాలు, బాధలు, శ్రమలు. ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభువుకి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇస్తే ప్రభువు తప్పకుండా మనందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చేసేటటువంటి చిన్న చిన్న సహాయాల ద్వారా దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ప్రభువుకి ప్రథమ స్థానాన్ని కల్పించుదాం. ప్రభు కోసమే జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు, కావలసినటువంటి అనుగ్రహాలు కూడా ప్రసాదిస్తాడు. అలా మన జీవితాలు మారాలని దివ్య పూజా బలిలో వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్ర ఆత్మవలన గర్భమై కనిమరిముకు పుట్టెను. పోన్సి పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోంచి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కదలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరముకు ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ఓ దయాసాగర, యావత్తు శ్రీసభ అధినాయకుడైన మా 14వ లియో పాపు గారిని, మా పీఠాధిపతులను, మా విచారణకర్తలను, మా విచారణలో ఉన్న ఇతర గురువులను నిండు విశ్వాసములో నడపండి. వారంతా పవిత్రాత్మ ప్రేరణతో తమకు అప్పగింపబడిన మందలను కాయుటకు కావాల్సిన ఆధ్యాత్మిక దీవెనలతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. ఆతిథ్యమిచ్చి ముసలి ప్రాయంలో సంతాన భాగ్యం పొందినట్లు మా సంఘంలో మేము కూడా గురువులకు మఠవాసులకు అతిథి మర్యాదలు చేసి ప్రభువు సేవకులకు సదా అండగా ఉంటున్నట్లు మంచి మనసు మాకు దయచేయండి. అతిథి దేవోభవ అని ఆర్యులు పలికినట్లు మా అతిథులలో ప్రభుని గాంచి సేవలు అందించినట్లు మమ్మల్ని నిరతము ప్రోత్సహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగల దేవా, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడని ప్రభు బోధించుచున్నారు. ఈ పరిశుద్ధ వాక్యానుసారము మేము ఎల్లప్పుడూ ప్రభు శిష్యులను నిండు హృదయముతో స్వీకరించుచు వారికి అన్ని విధములుగా సహాయపడుచు వారు బోధించు పరిశుద్ధ వాక్యమును చక్కగా ఆచరించుటలో శ్రద్ధ చూపుచు నీతిమంతుని బహుమానము పొందు గొప్ప భాగ్యమును మా సంఘబిడ్డలందరికీ దయచూపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మేము అనేక పర్యాయములు జీవిత సమస్యలతో విసిగి వేసారి నిస్పృహకు నిరాశకు గురి అయి సతమతమవుచున్నాము, ఆందోళనకు గురి అగుచున్నాము. అటువంటి ఆపత్కాల సమయంలో మీరు చెంతగా నుండి మా వెన్ను తట్టి మమ్ము ముందుకు నడిపించండి. మేము నిరాశకు లోను కాకుండా కష్టములను కడగండ్లను తట్టుకొని నిలబడు గొప్ప మానసిక సంపన్నతను దయచేసి మమ్ము ఆదుకొనమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, మా కుటుంబములలో ఎందరో బిడ్డలు అనారోగ్యముతో బాధపడుచు ఇబ్బందులు పడుచున్నారు. రోగపీడితులందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. జబ్బు పడిన వారికి వైద్యుడు అవసరమైనట్లుగా మీరు మా అందరికీ పరమ వైద్యులై సకల మానసిక శారీరక రోగముల బారి నుండి మమ్ము సదా రక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ దివ్య పూజా బలి ద్వారా మేము విన్నవించినటువంటి ప్రతి మనవిని కూడా ఆలకించమని, మీకు మాత్రమే పదమ స్థానాన్ని మేము కల్పించేటటువంటి విధంగా మా మనసులను మార్చమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, అగస్టీన్, అనూష, తేజస్విని, ప్రణతి, భవ్య కుటుంబాన్ని దీవించి అనుషకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూరరా వేలాది పొట్టేలరా ఏడాది దూరరా వేలాది పొట్టేలరా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నదులంత విచార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విచార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా దేశపుత్రుడు నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా దేశపుత్రుడు నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తీమహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియ నుండి ఉద్భవించ చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతమో స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుడి బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును మా జోసెఫ్ రాజరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు దయ చూప
చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, శాంతి సమాధానము మాకు దయచేయండి, శాంతి సమాధానము మాకు దయచేయండి, మాకు దయచేయండి, మాకు దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. ఆమేన్. దీనరక్ష పాపమూలం పరిహరించు, దివ్యనాదా దీనరక్ష పాపమూలం పరిహరించు. రాజా మమ్మేలగా మాధురిని అలంకరింప, రాజా మమ్మేలగా మాధురిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరా, నీ యందే మా నమ్మిక. ముక్తి మార్గం మాను దేవా, కలకాలం
అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా, అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా, నిత్యం నిన్నే నమ్మితిని, తప్పక నన్ను ఆదుకోవా, నిత్యం నిన్నే నమ్మితిని, తప్పక నన్ను ఆదుకోవా. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీ యందే మా నమ్మిక. దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు, దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు, రావా రాజా మమ్మేలగా, మాధురిని అలంకరింప, రావా రాజా మమ్మేలగా, మాధురిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నీక. పునీత ఇన్యాన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవము వసగినట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుతాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడును గాక.